తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానమిచ్చేన్న మహేశ్వరాత్, పరమశివుని నుండే జ్ఞానాన్ని సముపార్జించాలి. శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తి, శివుని కరుణ చేతనే జ్ఞానం ఉదయిస్తుంది. ఈశాన సర్వ విద్యానాం, సమస్త విద్యలకు పరమశివుడే అధిపతి అని వేదాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి ఈశ్వరుడు పలు నామధేయాలతో లింగాకృతితో తేజరిల్లుతున్నాడు. పేర్లు ఎన్నున్నా ఈశ్వర చైతన్యం ఒక్కటే. అలాగే సర్వవ్యాప్తి అయిన ఈశ్వరుడు లింగాకృతిలోనే ప్రకటితమవుతున్నాడు. ఆ పరంపరలోని స్వామి స్వరూపమే సారంగధరేశ్వరుడు. రాజమహేంద్రవరంగా ప్రఖ్యాతి చెందిన రాజమండ్రి గోదావరి నదీ తీరాన రాజరాజ నరేంద్రుడు తనయుడు సారంగధరుడు ప్రతిష్ఠించిన శివలింగమే సారంగధరేశ్వర స్వామి. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించాడు. ఈశ్వర కృపతో రాజరాజ నరేంద్రునికి ఓ కుమారుడు జన్మించాడు. అతనికి సారంగధరుడనే పేరుని నిర్ణయించి యుక్త వయసు రాగానే వివాహం చేయడానికి సంకల్పించాడు. అయితే సారంగధరుడు లౌకిక విషయాల పట్ల ఆసక్తి కనబరచలేదు. వివాహం చేసుకోనని తన తండ్రికి చెప్పి సన్యాసం తీసుకున్నాడు. తన సన్యాసాశ్రమ ధర్మ నిర్వహణలో భాగంగా నిత్య శివార్చన కోసం సారంగధరుడు గోదావరి తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. సారంగధరుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇది సారంగధరేశ్వర లింగంగా ఖ్యాతి పొందింది. ఎన్నో శతాబ్దాలుగా భక్తుల్ని ఈ శివ సన్నిధానం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రాన్ని సారంగధర మెట్టగా కూడా వ్యవహరిస్తారు. పావన గోదావరి తరంగాలతో నిత్య పులకితయామినిగా రాజమహేంద్రవరం శోభిల్లుతోంది. రాజరాజ నరేంద్రుని ధర్మపాలనకు ఈ పట్టణం ప్రత్యక్ష నిదర్శనం. చారిత్రక, సారస్వత, సాంస్కృతిక కళా వైభవానికే కాక రాజమండ్రి ఆధ్యాత్మిక ప్రశస్తికి కూడా విఖ్యాతిగాంచింది. ఈ విశిష్ట సన్నిధానంలో గిలిలో అనేక విశిష్ట ఆలయాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయం. సువిశాలమైన ఆవరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఆకర్షణీయమైన కట్టడాలతో, చూడ చక్కని వర్ణాల మేళవింపుతో ఈ ఆలయం శోభిల్లుతోంది. సుదూరం నుంచి ఆలయ దృశ్యాలు నయన మనోహరంగా ప్రకటితమవుతాయి. ముఖమంటపంపై శివ పరివార శిల్పాకృతులు రమ్యమోహనంగా దర్శనమిస్తాయి. భక్తి యోగ సాధన సంపూర్ణ మార్గం మహా కైలాసం. ఆ కైలాసమే ఇక్కడికి దిగివచ్చిందా అన్నట్టుగా ఈ క్షేత్రం భాసిల్లుతుంది. ముఖమంటపంపై, ప్రధాన ఆలయ గోపురంపై పలు శివస్వరూపాలు, పలువురు శివ భక్తుల విగ్రహాకృతులు గోచరమవుతాయి. ఆలయ శిఖరంపై త్రిశూల విమానం భాసిల్లుతుంది. ఆలయానికి అభిముఖంగా పంచలోహతాపితమైన ధ్వజాగ్రం ఉంటుంది. దీనిపై కూడా త్రిశూలం తేజరిల్లుతుంది. పంచభూతనాథ దర్శనం పంచమహాపాతక నాశనమని పురాణాలు చెబుతున్నాయి. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం నుండే
పంచభూతాలు ఆవిర్భవించాయి. పంచభూతాలైన భూమి, గాలి, నీరు, ఆకాశం, అగ్నిలకు అధినాథుడైన సర్వేశ్వరుడు సారంగధరేశ్వరునిగా ఇక్కడ గర్భాలయంలో కొలువుతీరి ఉన్నాడు. శోభస్కరమైన అలంకారంతో నయన మనోహరంగా స్వామి ప్రకటితమవుతాడు. గర్భాలయంలో సారంగధరేశ్వర స్వామి నానావిధ అలంకారాదులతో దర్శనమిస్తాడు. కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం అన్నట్టుగా స్వామి దివ్య పరిమళ ద్రవ్య అలంకారాలతో పుష్పహారాల సమన్వితంగా ప్రకటితమవుతాడు. ఓంకారం ప్రణవం వందే ఓంకార పరమాత్మకం ఓంకారం శివరూపంచ శివజ్ఞాన పరేతరా. ఓంకారాత్మక పరమేశ్వర రూపుడైన సారంగధరేశ్వరుని దర్శనం ఇహపర సాధకం, సకల సన్మంగళదాయకం. హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం. శ్రీ శైవ క్షేత్ర సమాగమం కలికల్మష తిరోగమం. శైవ క్షేత్రాన్ని దర్శించడం వల్ల, శివ భగవానుణ్ణి సేవించడం వల్ల కలియుగ కల్మషాలన్నీ తొలగుతాయని ఋషి వాక్కు. ఆ నేపథ్యంలో సారంగధరేశ్వరుని దర్శనం సకల దురిత నివారణం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. హర 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 మహాదేవ్. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. రాజమండ్రి సారంగధరేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకుంటోంది. ఓం నమశివాయ మంత్ర మాతృస్వరూపిణి అయిన శివ పంచాక్షరీ దేవిగా త్రిపుర సుందరీదేవి భాసిల్లుతోంది. సకల కళల సమన్వితంగా జగదంబ గర్భాలయంలో లలితా మహాభట్టారికగా దర్శనమిస్తుంది. ముగ్గురమ్మల మూలధాత్రిగా లలితాంబిక ప్రకటితమవుతుంది. శ్రీచక్ర రాజ నిలయ అయిన లలితా పరమేశ్వరి గర్భాలయంలో భువనేక మోహనంగా సజ్జన శుభంకరంగా ప్రకటితమవుతుంది. శాంకరి దేవి భవాని శ్రీ శర్వాణి మంగళం శ్రీ పార్వతి శుభమంగళం జయ పార్వతి హైమవతీం ప్రణతోస్మి గిరికన్యాం ప్రణమామి సుజ్ఞాన ప్రదాయిని శరణం భవ శుభ చరణం నమామి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పారవస్యానికి లోనవుతారు. ఈ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరి ఆలయంతో పాటు
పలు ఉపాలయాలు కూడా కొలువై ఉంటాయి. శ్రీపీఠంపై జగన్మోహనకరంగా బాలా త్రిపుర సుందరీ దేవి నెలకొని ఉంటుంది. సమస్త అలంకారాలతో సుందర చిద్విలాస శోభితంగా జగన్మాత దర్శనమిస్తుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని భక్తులు అంబను ఘనంగా స్తుతి చేస్తారు. లలితాంబికాదేవి విగ్రహం ముంగిట శ్రీచక్రం అమరి ఉంటుంది. విశేష పర్వదినాల్లో ప్రతి శుక్రవారం ఈ శ్రీచక్రానికి అమ్మవారికి కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో సర్వకార్య సిద్ధిదాయకుడైన విజయ గణపతి ఆలయం నెలకొని ఉంటుంది. మకర తోరణంపై హృత్యంగా నగిషీలు అమరి ఉంటాయి. మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య సన్నిధానం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఆలయ ముఖమంటపంపై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తులు భాసిల్లుతాయి. గర్భాలయంలో పంచఫణియుక్తంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చావతార మూర్తులు ఉంటాయి. ఈ విగ్రహ పీఠం దిగువన సర్పాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుబ్రహ్మణ్యాయ నమః. శివుడికి ఎక్కడ పూజాధికాలు జరుగుతాయో అక్కడ కేశవ నామస్మరణ చేయాలి. అప్పుడే ఆ ఆధ్యాత్మిక సాధనకు పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. దీనికి తగినట్టుగా సారంగధరేశ్వర స్వామి వారి సన్నిధానంలో సీతారామచంద్ర స్వామి వారి దివ్యధామం నెలకొని ఉంటుంది. ఈ ఆలయంతో పాటు కాలభైరవ స్వామి మందిరం, గర్భాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన సారంగధరేశ్వర మండపం నెలకొని ఉంటాయి. మూర్తిభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే యుగాలు మారినా తరాలు మారినా రాముడు పూజనీయుడే. ఈ శివక్షేత్రంలో కూడా కోదండ రామాలయం ప్రత్యేకంగా విలసిల్లుతోంది. శ్రీ సీతాలక్ష్మణ సహితంగా శ్రీరాముడు అర్చావతార మూర్తిగా ప్రకటితమవుతున్నాడు. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. ఈ ఆలయానికి అభిముఖంగా ప్రత్యేకమైన మంటపంలో సింధూర వర్ణ గణపతి, ఆంజనేయ స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఈ నెలవులోనే ప్రత్యేక మందిరంలో కాలభైరవ స్వామి విగ్రహం ఉంటుంది. ఇదే ఆవరణలో ఈ ఆలయ ఆవిర్భావానికి మూల పురుషుడైన రాజరాజ నరేంద్రుని కుమారుడు సారంగధరుని శిలామూర్తి గోచరమవుతుంది. ప్రత్యేక మంటపంలో సారంగధర విగ్రహం నెలకొని ఉంటుంది. కనుమనాడు ఈ క్షేత్రంలో సారంగధర తీర్థం పేరిట ప్రత్యేక ఉత్సవాల్ని ఏర్పాటు చేస్తారు. రాజమండ్రి పరిసర గ్రామాల నుంచి ఈ సారంగధర తీర్థానికి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తారు.
ఆలయానికి సమీపంలోనే నవగ్రహ మంటపం ఉంటుంది. ఎవరైతే ఆలయ సందర్శనంలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తారో లేదా నిత్యం నవగ్రహాల్ని ఓసారైనా స్మరించుకుంటారో వారికి గ్రహబాధలు తొలగుతాయని పురాణోక్తి. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ. అశ్వత్థనారాయణ వృక్షంగా భావించే రావి, వేప వృక్షాల సముచ్చయం ఈ ఆలయ ఆవరణలో నెలకొని ఉంటుంది. వివాహ సిద్ధి, సంతాన సిద్ధి, ఆరోగ్య సిద్ధి కోసం భక్తులు ఈ వృక్ష సముదాయానికి 11 ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయని భక్తుల నమ్మకం. ఎన్నో శతాబ్దాలుగా శివభక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న దివ్య సన్నిధి రాజమండ్రిలోని శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయ విశేషాలను, స్వామి లీలా వైభవాన్ని భక్తుల అంతరంగాల ద్వారా తిలకిద్దాం. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్ర చక్రవర్తి పరిపాలించేవాడు ఈ రాజమహేంద్రవరాన్ని. ఆయనకు సంతానం లేదు. పరమేశ్వరుడు కటాక్షం వల్ల ఒక కుమారుడు కలుగుతాడు. వారికి సారంగధర నామకరణం జరుగుతుంది. ఆయన సన్యాస తీసుకుని ఈ సారంగధర మెట్ట మీద చాలా కాలం ఉన్నాడు. అందుచేత ఈ మెట్టకు సారంగధర మెట్ట అని పేరు. ఆయన ఈశ్వర భక్తుడు ఒకటి చేత పరమేశ్వరుడి యొక్క భక్తుడు. ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి స్వామివారికి సారంగధరేశ్వర స్వామిని నామకరణం చేశారు. ఆనాటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం అభివృద్ధి చెందుతోంది. భక్తులు కూడా విరివిరిగా వస్తూ ఉండి దర్శిస్తారు. ఇక్కడ పండగలు గణపతి నవరాత్రిళ్ళు, దేవీ నవరాత్రిళ్ళు, కార్తీక మాసం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, మహాశివరాత్రి ఇటువంటి పండుగలు అవి జరుగుతూ ఉంటాయి. కనువ పండుగ నాడు సారంగధర తీర్థం జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం, ప్రతి మాస శివరాత్రి సందర్భాల్లో శ్రీ సారంగధరేశ్వర స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారిని దశవిధ అవతారాలలో అలంకరిస్తారు. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. లింగోపాసన సృష్టి రహస్యానికి ప్రతీక. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివ లింగాలు పూజనీయాలు. ఇష్ట ప్రాణ భావలింగాల్ని లింగత్రయాలంటారు. వీటి ఆరాధన ఉత్తమ ఫలితాల్ని అందిస్తుంది. అలాంటి ఇష్టలింగ స్వరూపునిగా సారంగధరేశ్వర స్వామి కొలువు తీరాడు. సారంగధరుణ్ణి సభక్తికి మెచ్చిన ఆ ఈశ్వరుడు మనందరిపై కూడా అనుగ్రహ విశేషాల్ని కురిపిస్తాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు కదా. మరి మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.